ఆంధ్రాలో హెల్మెట్ల దెబ్బ ప్రారంభం కాబోతుంది. వాస్తవంగా హెల్మెట్ మంచిదే, అత్యవసరమైన సమయంలో ప్రమాదాల నుంచి కాపాడుతుంది. హెల్మెట్ లేకపోతే అత్యంత ప్రమాదకరం అన్నటువంటిది అనేక సార్లు మనం మెసేజ్లు చూస్తున్నాం. అయితే హెల్మెట్ల పేరుతో ఆపి పెనాల్టీలు వసూలు చేస్తూ ఉంటే పబ్లిక్ నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారని అది వసూలు చేయట్లేదు. అది అంతకుముందు జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లాంటి పెనాల్టీలు వేసేవాళ్ళు. జగన్ టైంలో పట్టించుకోలేదు. ఇప్పుడు హైకోర్టు పదే పదే హెల్మెట్లని ఖచ్చితంగా ధరించాలి, మేము బయట చూస్తే ఎక్కడ చూసినా 90% మంది హెల్మెట్లు వాడట్లేదు అన్నటువంటిది. సాధారణంగా పబ్లిక్ ఫీలింగ్ ఎట్లా ఉందంటే, ఆడపిల్లలకేమో హెల్మెట్ పెడితే హెయిర్ లాస్ అవుతోంది, పెద్ద సమస్య అవుతుందని. మగవాళ్ళకు వచ్చేటప్పటికినేమో ఆ హెల్మెట్కి సంబంధించినటువంటిది వాళ్ళకైనా హెయిర్ ఫాలు ప్లస్ ఈ ఆంధ్ర అట్మాస్ఫియర్ వచ్చేటప్పటికి ఉక్కపోత అట్మాస్ఫియర్ ఎక్కువ ఉంటుంది, మొహం అంతా బిగదీసుకుపోయినట్టు అయిపోతూ ఉంటుంది, అందుకని వాడరు. కానీ అది ప్రాణాలు తీయడానికి కూడా అదే కారణం అవుతుంది అన్నటువంటిది నిపుణులు చెప్పేది. అయితే 1 కోటి మంది వెహికల్స్ నడిపితే అందులో చనిపోయేటటువంటి వాళ్ళు ఉట్టి ఈ హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోయినటువంటి వాళ్ళు 4-5 ఉంటారు. మిగతా అన్నీ ఉన్నా చనిపోయేటటువంటి వాళ్ళు 20 మంది ఉంటారు. దీన్ని ఎలా లింక్ పెడతారని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా కోర్టులు అయితే హెల్మెట్లు ధరించి తీరాల్సిందేనని తేల్చి చెప్తున్నాయి. హైకోర్టు మరొకసారి ఆదేశించింది హెల్మెట్లు ధరించేలా చూడమని చెప్పేసి. అది ఇక హోంశాఖ అమలు చేయాల్సి ఉంటుంది. అంటే ఇక పైన మళ్ళీ హెల్మెట్ డ్రైవ్ అన్నది జరిగేటటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో.